నమస్కారం. పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణ ట్రేడర్స్ అనేటువంటి ఒక పాత లేఅవుట్లో అప్పటి పంచాయతీ అనుమతులతో లేఅవుట్ వేయడం జరిగింది. ఆ లేఅవుట్కి సంబంధించి పార్క్ స్థలం వివాదం గత 12-13 సంవత్సరాల నుంచి నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు. గత పాలకులు ఈ పొదలకూరు పంచాయతీ దాదాపు ఎక్కువ కాలం వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉన్నది. అక్కడ ప్రధాన నాయకులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ పొదలకూరు మేజర్ పంచాయతీ పెత్తనం అంతా వాళ్ళ అనుచరులే చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరు పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలు నివాసయోగ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాల నుంచి పొదలకూరుని నివాసయోగ్యంగా ఉపయోగించుకొని ఇక్కడ జన సాంద్రత పెరుగుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో పాత లేఅవుట్లలో కానీ ఇప్పుడైతే అంతా నుడాపురుస్తూ జరుగుతుంది. అన్ని లేఅవుట్లలో ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఆక్యుపై చేసుంటే అవన్నీ రిలీజ్ చేసి ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ఒక దృఢమైన సంకల్పంతో మా నాయకుడు ముందుకెళ్తా ఉన్నాడు. దాంట్లో తన మన అనే భేదం లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు, పబ్లిక్ పర్పస్ ఉపయోగించాల్సినటువంటి ఏ స్థలాలైనా ఆక్యుపై చేస్తే వాటిని నిర్మోహమాటంగా నిర్దాక్షిణంగా ఖాళీ చేయించి ఈ పొదలకూరు పట్టణ ప్రజలకు అవసరాలకి ఉపయోగపడే విధంగా తేవాలనేదే మా నాయకుడు మా యొక్క సంకల్పం. అంతే. అదే దాంట్లో భాగంగా 2 సంవత్సరాల నుంచి సత్యనారాయణ ట్రేడర్స్లో పార్కు స్థలాన్ని కొందరు స్వార్థపరులు వారి పేరుతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానిని సవాల్ చేస్తూ గూడూరు సివిల్ కోర్టులో కేసు ప్రస్తుతం నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు దాంట్లోకి వెళ్ళకూడదన్న ఒక నిబంధన ప్రకారం గత కొద్ది రోజులకు 6 నెలల నుంచి ఆ పార్క్ స్థలాన్ని ఖాళీగా ఉండటం జరిగింది. కానీ గత నెలలో ఆ పార్క్ స్థలానికి సంబంధించినటువంటి 4 ప్లాట్లని కోర్టులో వివాదంలో ఉండగా కొంతమంది వ్యక్తులు దయాకర్ రెడ్డి అనే అతనికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది బయటికి వచ్చిన వెంటనే మా నాయకులు, స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దాని మీద నిరసన తెలియజేయడం జరిగింది. అది పబ్లిక్ పర్పస్ అని ముద్ర వేయడం జరిగింది. కాబట్టి కొంతమంది దాన్ని ఆక్యుపై చేయాలని కుట్రతో పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఆ లేఅవుట్ని ప్రజలకి అప్పచెప్పాలన్నటువంటి ఆ పార్క్ స్థలాన్ని ప్రజలే వినియోగించుకోవాలని చెప్పి ముందుకు వచ్చి అక్కడ చదువు చేసి ఈరోజు ఆట స్థలంగా వాడుతున్నది వాస్తవమే. అది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు, దాని మీద అక్రమార్కుల కన్నున్నటువంటి కొంతమంది దాదాపు ఒక 17 మందికి ఒక నోటీస్ పంపించారు. మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మా దగ్గర ఏదో ఆర్థికమైనటువంటి లావాదేవీలను ఆశిస్తున్నారు, అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పార్కుగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ మా నాయకులందరికీ కూడా నోటీసులు పంపించారు. పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా, వారి అవివేకం తప్పితే మా నాయకులు కానీ మేమందరం కూడా నేను ఇందాక చెప్పినట్టు పబ్లిక్ పర్పస్ స్థలాలని ప్రజలకి అందించాలన్న ఒక మంచి సహృదయంతో తప్ప అలాంటి కక్కుర్తి లావాదేవీలకి మా వాళ్ళు ఎవరు లొంగరు. నేను ఖండిస్తున్నా. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా
అప్పటి అధికారంలో ఉండి దీన్ని నిరోధించలేకపోయారు. కానీ మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద నిరంతరమైనటువంటి పోరాటం ప్రజల కోసం చేస్తున్నాం. వీళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసినా, వీళ్ళు ఎన్ని చేసినా స్థానికంగా ఉండే పొదలకూరు ప్రజానికానికి ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారో, ఎవరు ప్రజల సొత్తు ప్రజలకు అప్పగించాలన్నటువంటి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారో ఈ ప్రజలందరూ గమనించాలని పొదలకూరు పట్టణ ప్రజలను కోరుకుంటూ, మేము చట్టబద్ధతగా అది ప్రజా ఆస్తి అయితే ప్రజలకు అప్పచెప్పేదానికి మా వంతు కృషి చేస్తామని మేము పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. అబద్ధార్ కబ్జాదారులకు కూడా చెప్తున్నాం, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకి మా నాయకులు ఎవరు పాల్పడరు. అలా అని మీరు చట్ట పరిధిని దాటి మీరెవరు ప్రవర్తించినా కానీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ప్రజల సొత్తు ప్రజలకు అప్పగించడమే మా పని, మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పని అని చెప్పి ఈ పొదలకూరు పట్టణ ప్రజానికానికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. లోకేష్ బాబు, యువనాయకుడు లోకేష్ బాబు, స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా స్థానిక పొదలకూరు నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నా ద్వారా లబ్ధి పొందాలని, ఆర్థికంగా లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో మిమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ పార్కు స్థలం నాదే, దీనికి నేనే ఓనర్ని. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు ఆర్థిక లబ్ధి, ఆర్థికంగా బలపడేదానికి నన్ను వాడుకుంటున్నారనే ఒక తప్పుడు సమాచారంతో ఒక అందరికి కూడా నోటీస్ పంపించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని మేము ప్రజల కోసం, ప్రజల సొత్తు కాపాడేదాని కోసం పొదలకూరు పట్టణ ప్రజలకి రానున్నటువంటి రోజుల్లో ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సిన స్థలాలు అన్ని పార్కుల్లో కూడా ప్రజా అవసరాల స్థలాలని ప్రజల అవసరాలకు ఉపయోగించే విధంగా ఒక డ్రైవ్ నిర్వహించి ప్రతి లేఅవుట్లో పంచాయతీ స్థలాలని బోర్డులు పెట్టి ప్రజలకు చూపిస్తాం. ఈ స్థలం అని పోరాడే బాధ్యత మా నుంచి ప్రజలకు కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ పొదలకూరు గ్రామ పంచాయతీలోని కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదంలో సత్యనారాయణ పార్కుల వివాదాన్ని అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా నిజాయితీగా పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ మల్లిశెట్టి శివశంకర్ అలియాస్ పిఆర్పి అనే వ్యక్తి మా మీద తప్పుడు ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలు ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద పేరు చెప్పుకొని మేము అతన్ని నిరంతరం ఇబ్బంది పెడతామని, డబ్బులకు వేధిస్తున్నామని చెప్పి ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయా మల్లిశెట్టి శివశంకర్ అలియాస్ పిఆర్పి, ఏ ఒక్క నాయకుడైనా ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కడైనా నేను బెదిరించి కానీ లేకపోతే డబ్బుల గురించి కానీ నీతో మాట్లాడి కానీ చర్చించి నీకు దమ్ము ధైర్యం కానీ ఉంటే, నువ్వు మగవాడివే కానీ అయితే నువ్వు ఇటువంటి మాటలు ఇటువంటి పనులు చేయడం తప్పు. నిజాయితీగా నిర్భయంగా నువ్వు ఎదుర్కొంటున్నావు, కోర్టులో జరుగుతూ ఉంది. ఇటువంటి కోర్టులు ఎదుర్కోవాలి కానీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు, నిజాయితీగా ఉన్న మమ్మల్ని నిజంగానే మేము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సైనికులమే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అనుచరమే. కానీ మా నాయకుడు ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలు ఇప్పుడు చెప్పలేదు. గతంలో ఉన్నటువంటి మీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరు నేర్చుకున్న పద్ధతి, మీ పద్ధతులు ఇవి ఏంటంటే మీరు న్యాయంగా ఎదుర్కోలేక మా లాంటి నాయకుల మీద మేము నిరంతరం నేను ఇబ్బంది పెట్టి బెదిరిస్తున్నామని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశారు. నిజంగా నీకు దమ్ము ధైర్యంగా ఉంటే ఏ గుడికైనా మేము వస్తాం సిద్ధమేను. నీ నిజంగా ధైర్యంగా ఉంటే ప్రమాణానికి సిద్ధమా? ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడైనా చేస్తే కాబట్టి పిఆర్పి శివ అలియాస్ మల్లిశెట్టి శివశంకర్ ఎక్కడున్నా సరే నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. ఇటువంటి నోటీసులు ఇచ్చేటప్పుడు ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు తప్పుడు అటువంటిది ఆలోచించుకొని మీ నాయకుడిలాగా మేము చేయలేము. మీ నాయకుడు గతంలో ఇటువంటి ఇంత దూరం రావడానికి కారణం కూడా గతంలో ఉన్నట్టు మీ వైఎస్ఆర్సీపీ పాలకులే. ఇవాళ మళ్ళీ మా పార్టీ వాళ్ళు కాదని మీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు. ఏది ఏమైనా సరే మా చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మా టీడీపీలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మస్తాన్ బాబు గారు, టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో ఈ పార్కుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఎంత దూరమైనా దీన్ని పార్కుని సాధించుకుంటాం. కానీ ఇటువంటి మా 7 మంది మీద నువ్వు అక్రమంగా ఇటువంటి తప్పుడు నోటీసులు వచ్చి పంపించి పొదలకూరు పట్టణంలో ప్రజల వద్ద మమ్మల్ని దుష్ప్రచారం చేయాలనుకుంటున్నావు. ప్రజలు కూడా నమ్మరు. నీ గురించి పొదలకూరు భాగవతం అంతా తెలుసు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగావు, నువ్వు ఎవరెవరికి ఎంత ఇస్తున్నావు, ఎవరెవరికి ఏం చేసావు అన్ని అందరికి తెలుసు. ఎన్ని నీ ఉడత బెదిరింపులకి ఎన్ని భయపడలేదు. కాబట్టి ఇంకోసారి మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎక్కడున్నా సరే ఇటువంటి వాళ్ళ మీద మేము చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ
పోలీసు వారు కూడా ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే శిక్షించి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.